ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను గడుపులుండన్నప్పుడు పాటలు పాడాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. కదరన్న పాటలు పాడగలవా? నీ గుండె ఆగినా నీ పాట ఆగదయా, తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడినోడా. మీరు ఉద్యమంలోకి పోయిన సందర్భంలో గానీ చేసిన సందర్భం? పొడిచేటి పొద్దులే ఎలమందా పోరు దారింట పోతుండు ఎలమందా, చూస్తే చిన్న పోరగాడే ఎలమందా, తెలంగాణ జెండా పట్టే ఎలమందా. మనకు కావాల్సింది కూడు గుడ్డ గూడు. ఆకలన్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆపదున్నోనికి సాయం చేయని పైసెందుకు. అలా ఎన్ని కోట్లు ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఆకలైనప్పుడు అన్నం పెట్టడమే పెద్ద. రత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతుకంటేనే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు, ఆనాథలుగా మమ్ము పెంచినవు. సాయి చంద మీద కూడా రాశారు అన్నారు కదా పాట. పరలోకమందున్న ఓ దేవదేవా, మా సాయి చందును తిరిగి పంపించవా. ఆపద్దు కూడా మీ వాయిస్ చాలా బాగుంది. బాధల్ని పాట ద్వారా తెలియజేయాలి, మాట ద్వారా తెలియజేస్తే ఎవరంటారు? సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి, రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. ఖమ్మం జిల్లా నుంచి ఎస్కే ప్రకృతిని గారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట కార్యక్రమంలో ఆయనతోనే కొన్ని పాటలు, ఆయన నేపథ్యం ఎక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగా. ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. పాడండి. అయితే తొలిత మన దైవాల కంటే కూడా తల్లిదండ్రులు గొప్ప, వాళ్ళే నాకు దేవుళ్ళు. మా అమ్మగారు స్ఫూర్తితోటే నేను పాటలు, మా నాన్నగారు కూడా సంగీత విద్వాంసులు వారు. అయితే మా అమ్మగారు ఎస్కే లాల్వి, మా నాన్నగారు ఉద్దండ సాహెబ్. మా అమ్మగారు కూలికి పోయేటప్పుడు కొన్ని నాట్లలో కానీ అక్కడ ఇక్కడ కలుపులకు పోయిన కాడ కొన్ని పాటలు పాడే జానపదాలు. నేను కూడా తోడుగా వెళ్ళేది అప్పుడు స్కూల్కి పోయేటప్పుడు. ఒక 5 రూపాయలు కూలి వస్తే సినిమాకు బట్టలకు పనికి వస్తాయని పోయేది. అట్లా కోరస్ అందుకుంటుంటే ఇంకొక ఆమె కూడా ఆళ్లపాడులో మా పెద్దమ్మ అవుతుంది లాల్బీ గారు, ఆవిడ గారు కూడా నీ వాయిస్ బాగుంది, నువ్వు కోరస్ అందుకో, మాకు సాయతగా అందుకో అంటే నన్ను కొంచెం ఇది చూసేటాలక నేను కూడా కోరస్ డైలీ అందుకున్నా. ఆ నేపథ్యంలోనే నాకు పాట నేను కూడా పాడగలనని వాళ్ళు ధైర్యం ఇచ్చిన దాంతో నేను కూడా సింగర్ని కావచ్చు అనే ధైర్యంతో నా మీద నాకే నమ్మకం ఉండి నేను పాటలు పాడటం కూడా నేర్చుకున్నాను. తొలిత అమ్మ పాటతోటి స్టార్ట్ చేద్దాం. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను గడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లినమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. అలా మనం ఎంత బాగా పాడారండి. అసలు నిజంగా అమ్మ పాటతో స్టార్ట్ చేసినావు. నిజంగా కమ్మనైన అమ్మ పాట మనసుకి ఇంటుంటే హాయిగా ఉంది. చాలా బాగుంది మీ వాయిస్. నేను ఇది ఫస్ట్ టైం వినడం, పాడతారని తెలుసులే గానీ ఫస్ట్ టైం విన్నా. నిజంగా వాయిస్ చాలా బాగుంది. ఇప్పుడు మీ ఊరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? అసలు ఈ పాటలు పాడాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు రాయడం గానీ పాడడం గానీ? గత నేను 30 years అంటే చిన్నప్పుడే
పాటలు ఇట్నే ఇక జానపదాలు వాళ్ళు వీళ్ళు పాడుతుంటే టీవీలో కూడా చూసి ఇక పెద్దవారు వాళ్ళు పాడుతుంటే మా అమ్మగారును ఇంకొక లాల్ ఇంట్లో అమ్మ పాటలు పాడుతుంది. పాడుతుంది, జానపదాలు పాడుతుండేది. మా నాన్న కూడా సంగీత విద్వాంసుడు. ఇక అదే నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇక సినిమా పాటలు రోజు రేడియో చెడిపోయినా కూడా దాన్ని 10 సార్లు బాగు చేసైనా కూడా రేడియో నైట్ 12 దాకా మా వాళ్ళు అరుస్తారని చెవు కాడ పెట్టుకుని కూడా పాటలు అంత ఇంట్రెస్ట్ పాటలు అంటే. ఆ నేపథ్యంలోనే నేను పాటలు పాడాలా రాయాలనేది కూడా బాగా ఆలోచనతోటి ఉన్నా. అయితే మన దేశభక్తి కూడా నాకు చాలా, దేశభక్తి అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ప్రతి జెండా వందనానికి ఇస్త్రీ బట్టలు లేకపోయినా చెమ్ముతోటి ఇస్త్రీ చేసుకొని జెండా వందనానికి అంత ఇంట్రెస్ట్ నాకు. జాతీయ అంటే మన భారతదేశంలో ఇవాళ హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు కలిసిమెలిసి బతుకుతున్నారంటే చాలా గొప్ప దేశం మంది భారతదేశం. ఆ నేపథ్యంలో కూడా మన భారతదేశాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా, ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా, ఎగిరితే మనకెంతో హాయినిచ్చురా, 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 ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా, పింగళి వెంకయ్య గారు ప్రతిపాదనరా, మూవెన్నెల జెండాకే ముక్తి కలిగిరా, గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్ల కలలు పండెరా, గాంధీ, నెహ్రూ, భగత్ సింగుల కలలు పండెరా, భరతమాత జాతికే ముక్తి బాటరా, ముక్తి బాటరా, ఎగరాలిరా మన స్వాతంత్రపు జెండా, ఎగరాలిరా మన జాతీయ జెండా. అలా జెండా వందనానికి చాలా ఇంట్రెస్ట్ గా నేను పోయేది. భారతదేశం కూడా ఎంతో లౌకిక దోషం, ప్రపంచ దేశాలు కూడా గొప్పగా మన దేశాన్ని వైపు చూస్తున్నాయి. మత కలహాలు కూడా ఇంకా తగ్గాలని, నాకు చాలా కుల మతాలు కూడా నాకు లేవు, నేను ముస్లిం పుట్టినా కూడా హిందువులు, క్రైస్తవులు అంతా ఒకటే అనే భావనతోటే నేను ఆ ఉద్దేశంతో నేను కొన్ని పాటలు కూడా అభ్యుదయ గీతాలు, జాతీయ గీతాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను నేను. అదే నేపథ్యంలో 10th వరకు చదివి ఎంతో కొంత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం ఎక్కువైపోయింది. గ్రామీణ వైద్యుడిగా ఒక మా గురువు గారు గుగ్గిళ్ళ వెంకటేశ్వరరావు గారు ఉంటాడు, ఆయన గారి దగ్గర మా అక్క బావ అక్కడ ఉంటే వాళ్ళ చెంతకెళ్ళి నేను ఆయన దగ్గర గ్రామీణ వైద్యుడిగా ఒక 5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ కామేపల్లి మండలం పింజన్మడుగులో 20 సంవత్సరాలు నేను అక్కడ గ్రామీణ వైద్యుడిగా, మ్యారేజ్ కాకముందే అక్కడికి వెళ్ళాను. అక్కడికి పోయినాక మ్యారేజ్ అయింది, అక్కడే పిల్లలు పుట్టిరు. మేమంతా కూడా అక్కడే చాలా కాలం 25 years నుంచి అక్కడే ఉన్నాం. మా పిల్లల చదువు మొత్తం కూడా అక్కడే పూర్తయింది. అయితే నేను పాటలు స్కూల్ లెవెల్లో చిన్నప్పుడు పాడేదిలే, కానీ పింజన్మడుగు పోయిన తర్వాత 2-3 సంవత్సరాలు పాటలు పాడలే. వినాయకుడు కాడ అందరు పాడుతుంటే నాకు కూడా మళ్ళీ వెనకటి పాటలు పాడితే బాగుంటదేమో అనే ఫీలింగ్ లో ఉన్నలే, కానీ డాక్టర్ కదా ఏమని అనుకుంటారేమని కొంత ఒక బీడియంగా ఉండేది. ఒక రోజు నేను ట్రీట్మెంట్ చేసుకుంటే అక్కడ వినాయకుడి పాటలు అందరు పాడుతున్నారు, నాకు ప్రాణం బాగా ఎట్లా పోవాలని డయాస్ కాడికి అని ఒక కాటిని వెంకటేశ్వరరావు గారి ఇంటికాడ కూర్చొని ఒక పాట నేనే స్వతహాగా పాడుతున్నా. ఆయన స్నానానికి వెళ్ళిండు, వచ్చినాక ఇంజక్షన్ వేద్దామని స్వతహాగా పాడుతున్నా. పాడుతుంటే ఆయన బాత్రూమ్ లో ఉండి నా పాట నిన్నాడు. ఇని ఆయన గారు వచ్చి, డాక్టర్ గారు మీ వాయిస్ బాగుంది, మీరు చాలా అద్భుతంగా పాడుతున్నారు, ఇలా వినాయకుడి కాడ ఖచ్చితంగా పాడాల్సిందే మీరని లడ్డు పాట రోజు ఒక నాతోటి ఒక 2 songs పాడిచ్చాడు. కార్యేషు కరణేషు మంత్రి అన్న పాట ఒకటిను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వారు అనే పాటలు 2 కూడా అక్కడ స్టార్ట్ చేస్తే ఇక ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఒక లైన్ అది ఆల్రెడీ ఇక కార్యేషుదాసి అనేది ట్రాక్ లో నేను పాడగలుగుతాను. ఒక లైన్, కార్యేషుదాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఆ పాటతోటి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తే, అయ్యో డాక్టర్ గారు రాత్ర పాట చాలా చక్కగా పాడిండని నన్ను గ్రామం మొత్తం కూడా, ఆ పెంజనమడుగు గ్రామస్తులు మొత్తం కూడా మంచి సింగర్గా మళ్ళీ గుర్తింపించారు. గుర్తింపించారు. అయితే మనం ఇన్నింగ్స్ ఎందుకు ఆపాలా, ఫ్లాష్ బ్యాక్ లో మళ్ళీ 10 years గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాడుతున్నారు, వినాయకుడు కాడ స్టార్ట్ చేసిన పాట ఈ రోజు వరకు కూడా ఆపలేదు నేను. ఆపలేదు. ఆయన గారు కాటిని వెంకటేశ్వరరావు గారు బాగా ప్రోత్సహించి నువ్వు పాటలు పాడాల్సిందని ప్రతి సంవత్సరం నాతోటి కచ్చేది ఆపొద్దు కూడా, మీ వాయిస్ చాలా బాగుంది. ఆ రోజు నుంచి ఆయన కత్తి నన్ను పొగిడాడు బాగా. ఆ, "నీకు పాటలు వచ్చి ఎందుకు పాడట్లేదు సార్, మాకు పాటలు వినాలనిపిస్తుందిలే కానీ ఆ, ఎట్లా అంటే ఇక ఆ రోజు నుంచే నేను స్టార్ట్ చేసి ఉమ్, ఇక గ్రామీణ వైద్యులు పడే బాధలు కూడా నేను స్వతహాగా అనుభవించిన, అప్పటికే 10-15 సంవత్సరాలు అనుభవించిన. ఈ గ్రామీణ వైద్యులు లేకపోతే గ్రామాల్లో ఉమ్, అసలు వైద్యం లేదు మేడం. ఉమ్. గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఇవాళ పిఎస్సి మండల లెవెల్లో ఉంటే మధ్యరైతురి కాడ కడుపుల నొప్పి వస్తే పోలేరు. వెళ్ళేదా మీరు డాక్టర్స్ అట్లా? ఉండరు. నేను లాంతర ఒకటి పట్టుకునే వచ్చేదండి. ఆ, నేను 25 years బ్యాక్ ఉమ్, కరెంట్ ఉండకపోయేది, వీధి లైట్లు ఉండకపోయేది. ఆ బ్యాగ్ పట్టుకొని ఆ లాంతర తీసుకొని అతను పోతే ఆ కడుపుల నొప్పికి ఫస్ట్ ఎయిడ్ చేసేది. ఉమ్, తేలుకాటు కానీ, వామిటింగ్స్, మోషన్స్, జ్వరానికి కానీ మధ్యరైతురి కాడ ఎవరు వస్తారు, తలుపు కొడితే పోవాల్సిందే మేము. ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా ₹5 ఇంజెక్షన్ వేస్తే ఆ రోజుల్లోనే ఫస్ట్ ఎయిడ్ అయితే చేసి వచ్చేది. డబ్బుల కోసం ఆశించలేదు. ఆ ఊరు గ్రామ ప్రజలకు కూడా తెలుసు, పెంజనమడుగులో నేను సేవలు బాగా చేశాను. ఉమ్. అయితే ఆ నేపథ్యంలో మా బాధలు గవర్నమెంట్ గుర్తించాలని, మా బాధల్ని పాట ద్వారాగా తెలియజేయాలి. మాట ద్వారా తెలియజేస్తే ఎవరింటారు ఇవాళ? ఎవరినరు? ఏ మీటింగ్ అయినా కూడా 3 గంటలు చెప్పినా కూడా వినరు. పాట ఒక్క 3 ద్వారా నిమిషాలు వినరు. పాట పాడితే 3 లక్షల మంది ఆగుతారు. అవును. ఎవరో నాయకుడు వస్తాడంటే అసలు ఆగరు. ఆ నాయకుడు ఇప్పుడు గద్దరాన్న వస్తాడంటే రికాబాద్ స్కూల్లో పట్టలేదు స్కూలు, ఆ, తెలంగాణ ఉద్యమంలో ఆ, గద్దరన్న రావట్లేదు, పాలేరు కాడ ఏదో జామ్ అయింది అనేటాళ్ళు అందరు లేచిపోయారు మేడం. ఆ ట్రాఫిక్ క్లియర్ అయింది, గద్దరన్న వస్తాడు అనేటాళ్ళు మళ్ళీ వచ్చిరు జనం. అంటే చూడండి అంటే పాటకి పాటకి ఎంత ఎంత ఉందో. పవర్ ఉంటది అనేది చాలా పవర్ అది. ఉమ్. మీరు 5 లక్షల మందిని 5 గంటలు కూర్చోబెట్టే అవును. కెపాసిటీ ఒక పాటకు ఉన్నది, ఉన్నది. ఏ మాటకు లేదు. అవును, అవును. అది మన గద్దరన్న అయితే, జయరాజ్ అన్న అయితే ఏదైనా వందే ఉందా? మాతరం గద్దరన్న శ్రీనివాస- పాటలు పాడగలవా? ఉన్నాయి మేడం, అది కూడా ఒకసారి. పాడతాను. ఆ. అయితే గ్రామీణ వైద్యుడిది అయితే ఉమ్. పాడాలని నేను స్వతహాగా రాసిన దాన్ని. ఓకే, మీరు రచయిత కూడా? నేను రైటర్ని, సింగర్ని. ఓ, అదే రైటర్ గా నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా రాసిన, ఆహా, అభ్యుదయ గీతాలు రాసిన. షార్ట్ ఫిలిమ్స్ ఏమైనా షార్ట్ ఫిలిం తీసారా? క్షణిక రాసిన? ఆవేశం, జీవితం షార్ట్ ఫిలిం కొత్తపల్లి ప్రసాద్ అనే అతను రాసి నాతోటి యాక్టింగ్ చేయించాడు. కలెక్టర్ గారు దివ్య మేడం గారు కూడా మంచి 3 పోర్షన్లు ఒకే షార్ట్ ఫిలిం లో చేసి, కంగ్రాచులేషన్. తాగుబోతుగా, ఒక బిడ్డను కోల్పోయిన మీరే తండ్రిగా, యాక్టింగ్ చేశారు నేనే అందులో? యాక్టింగ్, ఒక షాడిస్ట్ గా 3 యాక్టింగ్లు నాకే ఇచ్చాడు. దానికి కూడా మంచి డాక్టర్స్ కూడా, మంచి ఆడపిల్ల పుట్టడానికి లేదు, మగవాడే కావాలనే కాన్సెప్ట్ చాలా అద్భుతంగా రాసిండు కొత్తపల్లి ప్రసాద్. దాంట్లో నేను యాక్ట్ చేశాను. నేను కూడా స్క్రిప్ట్లు రాయటం. ఇప్పుడు క్షణికావేశం, ఆత్మహత్యలు ఆడపిల్లలు ఎందుకు చేసుకోవాలి, ప్రేమకు ఎందుకు బలి కావాలి, నీ తల్లిదండ్రులు నువ్వు చనిపోయిన తర్వాత ఎంత క్షోభను అనుభవిస్తానో నేను చూపించగలుగుతా. అతి త్వరలో దాన్ని కూడా క్షణికావేశం మేడం రాశాను, అయిపోయింది, స్టార్ట్ అయింది కూడా. అసలు ఆ అమ్మాయి మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రారు. ఆ షార్ట్ ఫిల్మ్ అద్భుతంగా రాసిన, దాన్ని కూడా సన్నాహాలు చేస్తాను. సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే గ్రామీణ వచ్చింది, ఒక పాట పాడతా. పాడండి. ఎదురు చూస్తున్నవిరా గ్రామాలు, గ్రామీణ వైద్యుల సేవల కోసం కలలు గంటున్నారు రా ప్రజలు, గ్రామీణ వైద్యులే కావాలని ఎదురు చూస్తున్నవిరా గ్రామాలు, గ్రామీణ వైద్యులే కావాలని. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ వైద్యం అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడేదే మీరు. పల్లెల్లో ఇంటింటికి వైద్యం అందిస్తారు, పల్లెల్లో ఇంటింటికి వైద్యం అందిస్తారు. పేద ప్రజల గుండెల్లో దేవుళ్ళు మీరయ్యా, ఎదురు చూస్తున్నారు ఆ ప్రజలు, గ్రామీణ వైద్యులే కావాలని. చాలా పాట రాసినది. ఎంత బాగా రాశారండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని గుర్తించడం కోసం కొంత ట్రైనింగ్ ఇచ్చారు, మధ్యలో ఆయన గారు లేరు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, వారు కూడా చూద్దాం మీకు ఒక గుర్తింపునివ్వాలన్నారు. వారు కూడా కొంచెం జాప్యం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము విన్నపాలు ఇచ్చుకుంటే
ఇక 2 days బ్యాకే రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, ఇచ్చారా? ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఉమ్. ఎందుకంటే మా బాధలను చూశారు. చాలా బాగా రాశారండి. అలా జీవితం అంతా అలా కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా సమయం లేదు రాశారు. అంతా వాడటానికి. ఉమ్, ఉమ్. అయితే ఆ గొప్పతనం అసలు, వెలుగునిచ్చే సూర్యునికైనా విశ్రాంతి ఉంటుందిరా, పల్లెల్లో ఉంటున్న గ్రామీణ వైద్యునికి విశ్రాంతి ఉండదురా, వాళ్లకు విశ్రాంతి ఉండదురా, విద్యను బోధించే ఉపాధ్యాయునికి సెలవన్న ఉంటుందిరా, విద్యను బోధించే ఉపాధ్యాయునికి సెలవన్న ఉంటుందిరా, వైద్యం అందించే గ్రామీణ వైద్యునికి సెలవన్నదే లేదురా, వీళ్లకు సెలవన్నదే లేదురా, వెలుగునిచ్చే ఆ సూర్యునికైనా విశ్రాంతి ఉంటుందిరా, పల్లెల్లో ఉంటున్న గ్రామీణ వైద్యునికి విశ్రాంతి ఉండదురా, వీళ్లకు విశ్రాంతి ఉండదురా. ఉండదండి యాక్చువల్ గా. అవును. అన్నం తిని ఇలా ఫ్రెష్ గా మంచి సినిమా వచ్చింది, ఇలా సండే పిల్లలతోటి ఆడుకుంటూ పడుకుందాం అనేటాలుగా ఎవరో ఒకడు వచ్చి తలుపు కొట్టి, సార్ మా పాప కడుపున వస్తుంది, అర్జెంటుగా రావాలంటే మనం రాకుండా ఉండలేము. డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనేది లేదు. పల్లె ప్రజలకి మేము దేవుళ్ళం కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఎన్నో డెలివరీలు చేసామండి. 100-150 కూడా డెలివరీలు చేసినాం. డబ్బులు ఉన్నా లేకపోయినా నేను డెలివరీలు చేసిన. అదే మూమెంట్ లో మధ్యరేత్రి కాడ ఎడ్ల బండి కడితే ఆ ఎడ్లు కూడా గుంజలేక కింద పడిపోయినాయి. ఆ అమ్మాయి కాన్పు నొప్పులు వస్తున్నాయి. ఎట్లా అని ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇక బూడిదంపాడు కాడ ఒక విలేజ్ ఉంటది, అక్కడే ఏదో ఒక ట్రాక్టర్ మీద తీసుకపోతే అక్కడే కాన్పు వచ్చేసింది. అక్కడే నేను కాన్పు చేసిన, రోడ్డు పక్కనే కాన్పు చేసిన, చీరలు అడ్డం పెట్టి. అది చాలా అద్భుతం. అలాంటి సేవలను మేము చేస్తున్నాం. అంటే డబ్బు కోసం అయితే చేయట్లేదు మేడం, మా బాధ్యత. నేను గ్రామీణ వైద్యుడిగా ఉన్నా కాబట్టి నాకు బాధ్యత కాబట్టి చేస్తున్నా. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా ముందు ప్రాణం కాపాడాలి. అలాంటి గ్రామీణ వైద్యులు 80% ఇవాళ గ్రామాల్లో కాపాడుతున్నారు. గవర్నమెంట్ దీన్ని గుర్తిస్తుంది, గుర్తించింది కూడా. ధన్యవాదాలు, ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. అయితే పల్లెల్లో మనం పల్లెటూర్లలో ఎక్కడెక్కడ నుంచో, మీరు కూడా పల్లెటూరులో పుట్టి పెరిగి ఇక్కడ స్థిరపడ్డారు కదా, ఏదో ఒక రోజు మన తల్లిదండ్రులని స్నేహితులను కలవాలి, మన కన్న ఊరికి పోవాలి, జన్మనిచ్చిన స్థలం, ప్రతి పండగకు పోయి కొంచెం ఎంజాయ్ చేసి రావాలనే దృక్పథంలో చిన్న పాట. పంట చేల గట్ల పైన నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, ఆటలతో బ్రతుకంతా గడపాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, చూసి రావాలి, పోయి రావాలి, వయ్యారి నడకలతో ఏరు ఏరు దాటి సాకితే మా ఊరు, ఊరి మధ్య కోవెలా కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగి రాలేరు, మరలి రాలేరు, పంట చేల గట్ల పైన నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. చాలా అద్భుతమైన పాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏరే ఇంటర్వ్యూలో మనం మొత్తం ఇలాంటి పాటల్ని అద్భుత మంచి సాంగ్స్ కాబట్టి మనం మొత్తం కూడా పాడాలి. యాక్చువల్ గా సమయం లేదు, వేరే అవకాశం వచ్చినప్పుడు పాడదాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉర్రూతలోగుతుంది. అప్పుడు కూడా నాకు పాటలంటే ఇష్టం కాబట్టి. ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. మీరు ఉద్యమంలోకి పోయిన సందర్భంలో కానీ చేసిన సందర్భంలో? నేను 2008 నుంచి ఉద్యమంలో ఎక్కడ ధర్నా ఉన్నా, ఎక్కడ ధూమ్ధాం ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ధూమ్ధాం ఒక్క పాటన అవకాశం రాదా అని అప్పటికప్పుడే కొన్ని పాటలు కూడా నేను రాసిన. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసిన. ఆ నేపథ్యంలో ఎక్కడ ఉద్యమం ఉన్నా కూడా ఫస్ట్ మా మీటింగులు ఉంటాయి. గ్రామీణ వైద్యుల మీటింగ్ లో ఫస్ట్ ఫక్రుద్దీన్ పాట పాడాలి. 1 గంట సేపు ఎంటర్టైన్ చేసినాక మీటింగ్. అట్లా బ్రాండెడ్ గా మంచి పేరు తెచ్చుకున్న గ్రామీణ వైద్యులు కూడా. అలాగే మాకు LIC ఏజెంట్లు కూడా మాకు చాలా సహకరించి కొన్ని 20 పాటలు రాసిన LIC ఏజెంట్ల మీద, వాళ్ళ బాధల మీద. గ్రామీణ వైద్యుల మీద 10 పాటలు రాసిన. కుల సంఘాల మీద లెక్కేలేవు. చాలా అద్భుతంగా కొన్ని పాటలు పాడి వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసి అవేర్నెస్ తీసుకురావాలనే దృక్పథంతో ఒక తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట. పొడిచేటి పొద్దులే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా, పోరు దారింట పోతుండు ఎలమందా, చూస్తే చిన్న పోరగాడే ఎలమందా, తెలంగాణ జెండా పట్టే ఎలమందా, పొడిచేటి పొద్దులే ఎలమందా అన్న పాటని మనం ఎక్కువ సార్లు చాలా సార్లు పాడిన ఉర్రూతలుగే పాట మాటికి అదే. అయితే తర్వాత నాకు
బీదవారు ఉంటారు. నేను ఉమ్, బీదవాడిని. నేను ఉమ్, స్వతహాగా నేనేం పెద్దగా ఏం సంపాదించుకోలేదు. 2 పాపలు. ఉమ్. ఆ ఆ బీద స్థితిలో కూడా నన్ను బీదవాడిని, నాకంటే బీదవాళ్ళకు సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు రాదని కొన్ని ఆశ్రమాలను మనం ఎంచుకొని, ఎవరిదన్నా బర్త్డే అయితే వృధా ఖర్చు పెట్టబాకండి, గుళ్ళు గోపురాలు తిరగబాకండి. మంచి మదర్ ఆలోచన. తెరీసా ఆశ్రమంలో ఒక 120 మంది పిల్లలు ఉన్నారు. 2500 ఇస్తే వాళ్ళు ఒక పూట అన్నం తింటారు. ఎందుకు అనవసరంగా బర్త్డేలు కేకులు కట్ చేసుకొని పిల్లలకు మనం వృధా ఖర్చులు పెట్టి ఇబ్బంది పెట్టడం, వాళ్ళని ఆశీర్వదిస్తారని నేను కొన్ని ఆశ్రమాలకి ఇట్లా నేను కూడా పోయి మంచి ఇవ్వటం ఆలోచన జరిగింది. కూడా. అలాంటి నేను బాగా అవేర్నెస్ తెప్పించాను. ఉమ్, జనంలో అవేర్నెస్ తెప్పించిన. అసలు ఆకలన్నోడికి అన్నం పెట్టాలి. ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ మనం వేసుకున్న బట్టలు కూడా ఎక్కువ కాస్ట్ తొడగకుండా ఉమ్. పిల్లలకు తక్కువ కాస్ట్లో బట్టలు తీసుకొచ్చి వాళ్ళ ఖర్చును తగ్గించి వాళ్ళతోటి మనం సహాయం చేయటం నేర్పాలి. అవును, అవును, బీదవారికి ఆకలి తీర్చటం నేర్పాలి. మన పిల్లలకు అవును. సంస్కారం అదే నేర్పాలి. అవును, ఏ గుడికి పోవాల్సిన అవసరం లేదు. అవును. నాకు తెలిసినంత వరకు అది న్యాయం. అవును. ఆకలన్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆపదున్నోనికి సాయం చేయని పైసెందుకు, ఎదిగేవాణ్ణి చూసి ఆనందపడలేని మనసెందుకు, ఎక్కడో ఒక చోట అనగా దొక్కాలని కుట్రెందుకు, మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చెరా ఏం బాయరా కలిసి మెలిసి హాయిగుందామురా, ఆకలన్నోడికి అన్నం పెట్టని బ్రతుకెందుకు, ఆపదున్నోనికి సాయం చేయని పైసెందుకు అనే పాటను కూడా నేను ఏమన్నా రాశారండి మీరు, చాలా నిజంగా మీది చక్కగా మంచి మనసు. ఆ పాటను నేను సేకరించిన అసలు. పాటే. ఆ, అది 100% మనం జనాలకు తీసుకెళ్ళాలి. అలాంటి పాటలు తీసుకొచ్చి సమాజం అవేర్నెస్ పట్ల మంచి తీసుకెళ్ళాలి. ఆలోచనతో ఉన్నారు మీరు. అంటే మీరు అయితే పేద గ్రామాలలో తిరుగుతున్నారు కదా, ఆదివాసీ గ్రామాలు కావచ్చు. అవునవును. ఆ గ్రామాలు తిరిగినప్పుడు వాళ్ళ బాధలు సాధలు మీకు తెలుసు కాబట్టి అవన్నీ పాట రూపంలో తీసుకొచ్చారు మీరు. ఆకలి అందరిది అనే గ్రూప్ కూడా నాగలంచలో మా ఖమ్మం జిల్లాలో పెట్టారు. ఉమ్, అంతా యూత్ పిల్లలు, సుతార్ పని చేసుకునే పిల్లలండి. ఉమ్, ఆ చిన్ని అని ఒక అబ్బాయి ఉండే, అతను ఆ ఆకలి అందరిది అనే గ్రూప్ క్రియేట్ చేసి నన్ను కూడా ఒక యాడ్, నేనే పేపర్లో చూసి నన్ను తీసుకో అని చెప్పిన, నన్ను యాడ్ చేసి. ఇవాళ ఎన్ని కోట్లు ఉన్నాయనే విషయం పక్కన పెడితే ఆకలైనప్పుడు అన్నం పెట్టడమే పెద్ద, వాళ్ళ కడుపు నింపడమే అది చాలు. ఆ అంటే గ్రూప్ పెట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు ఎంత ఆస్తి ఎన్ని కోట్లు ఉన్నాయనే విషయం కాదు ఇక్కడ కావాల్సింది. నీకు ఆకలి అవుతుందంటే ఒక ముద్ద అన్నం పెట్టండి, కడుపు ఆకలి తీర్చండి. అవునవును. బట్ట మనకు కావాల్సింది, కూడు గుడ్డ గూడు, ఈ మూడే కావాల్సింది, ఎక్కువ అవసరం లేదు. ఎలా మనలో భేదవాళ్ళు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకొని రెక్కాడితే డొక్కాడే జనం కూడా పిల్లలు కొంత హృదయ విదారకంగా చూస్తున్నాం. అదే తల్లి తండ్రులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి పిల్లలకు మనం కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పిల్లలకు మా ఆకలి ఎందరనే గ్రూప్లో నన్ను యాడ్ చేసుకున్నాను. నెలకు 100 రూపాయలు 200 ఎంతో చేతనైనా మంచి ఆలోచన. ప్రతి నెలకు ఒకళ్ళకి మనం సాయం చేస్తాం. చాలా మంచి ఎవరైనా ఆలోచన అండి. ఇన్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో ఉన్నారంటే ఇమీడియట్లీగా ఆ నెలలో వాళ్ళకి సాయం చేయాలి. అనాథ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కనీసం 6 నెలల భత్యం పెడుతున్నాం మేడం. అలాంటి మంచి గ్రూపు ఆకలి అందరి గ్రూప్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలా. వారిని చూసైనా కూడా మనం ఎన్నో వృధా ఖర్చులు పెడుతున్నాం కదా మేడం. అనవసరంగా బిర్యానీ తింటే ఏమొస్తుంది? 250 రూపాయలు బిర్యానీ తింటే ఏమొస్తుంది? అవును, ఆ 250 రూపాయలు చందా ఇవ్వరాదు? అవును. ఎన్ని రోజులు తింటాడు ఆ బాబు? 6 నెలల భత్యం ఇస్తాను ఆకలందరి గ్రూప్ తరపున. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలా అనాథ ఎంత బాధపడుతుండో తెలుసా అండి? తల్లిదండ్రులు లేక, కళ్ళు లేక. రత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతకంటేనే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు, అనాథలుగా మమ్ము పెంచినవు, చిన్నప్పుడే కష్టమాయే పెరిగిన సుఖము లేదాయే, ఎందుకో ఎందుకో మరి ఎందుకో ఈ అనాథ బతుకులెందుకో, రాత రాసే బ్రహ్మదేవుడా, మా బ్రతకంటేనే ఇంత నరకమా, ఎందుకు ఈ జన్మనిచ్చినవు, అనాథలుగా మమ్ము పెంచినవు. ఒక బాబు రైల్వే స్టేషన్లో అడుక్కుంటుంటే హృదయ విదారకంగా ఉంది, ఏడుస్తుండు. ఎవరు ఏం పెట్టట్లే, కళ్ళు లేవు. పెడితే తింటుండు, లేకపోతే లేదు. ఎలా తినాలనో తెలియట్లేదు, ఎట్లా తీసుకోవాలనో తెలియట్లేదు. ట్రైన్లో చూసినా, రైల్వే స్టేషన్లో చూసినా చాలా హృదయ రాశారండి. ఇది నేను రాసింది కాదు మేడం. అతను కూడా ఒక అంధుడే, శ్రీనివాస్ అని ఎవరో.
అసలు ఆ పాట మరి ఇంకా అద్భుతంగా చాలా ఉంటది, హృదయ బాగుంది. విదారకంగా ఉంటది. చాలా అది బాగుందండి. మనకి పాడే సమయం లేదు కాబట్టి ఓకే. చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ టైం మొత్తం పాడదాం. ఓకే. అతను కూడా అందుడే పాడుతుంటే నేను సేకరించి ఈ పాటని ఉమ్, వినాల్సి వచ్చింది. ఈ రోజుల్లో ఎంత కరోనా వచ్చినా కూడా ఉమ్, క్షణంలో నిమిషాల్లో ఎంతో మంది, కొన్ని కోట్ల మంది చనిపోయారు. ఉమ్. కానీ ఈర్ష్య ద్వేషాలు అనేది తగ్గలేదు. అవును. ఎందుకండి? ఈర్ష్య ఎందుకు, ద్వేషాలు ఎందుకు, అసలు ఎందుకు? మనిషి ఏం తీసుకపోతాడు? 100 కోట్లు ఉన్నా కూడా అదే 65 సంవత్సరాలు బతుకుతాడు. అవును. కూటికి లేనోడు అదే 60 సంవత్సరాలు. సుతార్ ఇదే సేమ్ మన జయరాజ్ రాసిండు జయరాజ్ ఈర్ష్య మీద. జయరాజ్ అన్న స్ఫూర్తి ఆయన గారు రాసిన పాటని ఆ, ఎన్నో వేదికల మీద నేను Correct. పాడాను. మళ్ళీ అదే సెపరేట్గా పాడాను. రాసిండు ఆ పాట. కానీ ఆ ఇన్నోళ్ళు కూడా మంచి పాట పాడిన అంటారు. తనలో కూడా ఈర్ష్య ఉన్నది, నాలో కూడా ఈర్ష్య ఉన్నది. ఉమ్, నేను కూడా ఈర్ష్యాపరుణ్ణే, ద్వేషాపరుణ్ణే, పగలబట్టినోడ్నే. కానీ వద్దు అనుకున్నాను. ఎందుకంటే కరోనా అంచులకు పోయి వచ్చినోడికి తెలుస్తుంది. బాబా. అసలు చనిపోయాడు. మనం చూద్దాం ఒకసారి ఏం తీసుకపోతాడు. ఏం 100 తీసుకుంటావు? ఎకరాలు ఉన్నా కూడా అన్ని పక్క పెట్టి హ్యాపీగా అసలు ఎందుకు 4 రోజులు బతికినా కూడా నలుగురితో సాయం మంచిగా చేసి ఉండాలి. బతకాలి. మనకు ఉన్న దాంట్లోనే సాయం చేయాలి, కనీసం మాట సాయం అన్న చేయాలి. అవును. అట్లా జయరాజ్ అన్న గారు కూడా చాలా అద్భుతంగా, ఆయన నాకు స్ఫూర్తి. ఉమ్, ఆయన గారు అయితే, గద్దర్ గారు అయితే, సాయి చందన్ అన్నాడు కూడా చాలా స్ఫూర్తి పాటలు. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా మనసా నీ మర్మమేంటో తెలియదాయే, మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా సందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిసే పాడు గుణము ఎందుకో, నీచ గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా. ఎంత బాగా రాశాడండి జయరాజ్ అన్న ఈ పాట. జయరాజ్ అన్న ఆయనకి మొన్న హార్ట్ కొంచెం ప్రాబ్లం వచ్చిందంటేనే మేము తట్టుకోలేకపోయినాం. ఉమ్, ఆయన పాట ప్రతి పల్లెల్లో, ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి కళాకారుల్లో ఆయన పాట నాటకపోయింది. వానమ్మ వానమ్మ అన్న పాట చాలా అద్భుతంగా అవును. రాశారు. జనంలోకి బాగా వెళ్ళిపోయింది వానమ్మ వానమ్మ పాట. జయరాజ్ అన్న అంటేనే ఆయనకు మొన్న ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే కళాకారులు తట్టుకోలేకపోయినాం. అవును. అంత మంచి గాయకుడు. ఆయనకి నాకు తెలిసి అయితే మంచి మరణం అనేది లేదు, కోలుకోవాలి ఖచ్చితంగా అన్న కోలుకొని తొందరగా. వస్తాడు. ఆయన ఎప్పుడు చిరంజీవిలా ఉండాలని అంతే. నేను ఒక కళాకారుడుగా మంచి నేను కూడా ఆరోగ్యం కోరుకుంటున్నా. తొందరగా సెట్ అవ్వాలి అన్నకి. అది. అయితే ఈ మధ్య హత్యాచారాలు బాగా జరుగుతున్నాయి మేడం. ఈ ఉమ్. భారతదేశంలో మరీ దారుణంగా ఉమ్, ఎంతో బయట రాష్ట్రాల కంటే మన రాష్ట్రం కొంత పర్వాలేదు. కానీ వెంటనే కూడా ఈ దిశ చట్టం అన్ని దాని మీద వచ్చినాయి ఏమన్నా కానీ పాట సుఖం లేదు. ఉందా? అసలు స్త్రీకి ఎక్కడ స్వతంత్రం వచ్చింది? ఉమ్, నడి రోడ్డున కూడా ఈ రోజు మానభంగాలు చేస్తారు. ఏమైతే అవును. బెయిల్ వస్తుందిలే అనుకుంటారు. అవును. ఎన్నో అవును. నేరాలు చేస్తూనే ఉన్నారు. నడి రోడ్డున హత్యలు కూడా ఈజీగా జరుగుతున్నాయి. అవును. దాని మీద కూడా భారతదేశం ఖచ్చితంగా స్పందించాలి. స్పందించాలి. మనం అందరం కూడా దానికోసం కొన్ని పాటలను కూడా సృష్టించడం, ఆ, మనం కూడా చైతన్యవంతంగా దాన్ని ఖండించాలని కోరుకోవాలి. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున సంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున సంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం. ఈ హత్యాచారాల మీద పాటలకు అంతమే లేదు. అసలు రేంజల రాజేష్ రాశాడండి. ఇది చాలా బాగా చక్కగా రాశాడు. రాసిండు. చాలా బాగా అసలు రాశాడు. ఇది స్త్రీలు పాడాల్సిన పాట అవును. లేదు. స్త్రీలకు అవకాశం ఇవ్వకుండా ఏ డ్యాస్ మీద కూడా నేనే పాడుతున్నా. ఏం కాదు, పాడుతున్నారు. ఎందుకంటే అంత చాలా బాగా ఇది పాడుతున్నారు మీరు. చాలా బాగా పాడుతున్నారు. బాధ అనిపిస్తుంది మేడం. అవును. ఇప్పుడున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే. చాలా బాగా ఆ పాటలో మొత్తం చూపించిందన్నమాట. అయితే దాశరథి గారు కూడా మన తెలంగాణ తొలిదేశ ఉద్యమంలో చాలా చక్కగా పాడిన పాట ఆ చల్లని సముద్ర గర్భం కూడా నిన్ననో మొన్ననో ఆయన గారి జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి. ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ ఆ చల్లని సముద్ర గర్భం పాచిన బడబానలమెంతో. అయితే దాశరథి గారు కూడా మనం ఏమన్నా వాడారు స్మరించుకోవాలి. అయితే ఇప్పుడు గద్దరన్న స్ఫూర్తితోటి మన కళాకారుడు అంటేనే ముందు గద్దరన్న అవును, కళాకారులకు స్ఫూర్తిదాత, అవును. మార్గదర్శి మన గద్దరన్న. అవును. ఆయన గారు బతుకుంటే ఇప్పుడు ఇంకా న్యాయం జరిగేదేమో. చాలా అన్యాయం జరిగింది గత ప్రభుత్వాల్లో కూడా కళాకారులకు. ఇప్పుడన్నా న్యాయం జరగాలి. గత ప్రభుత్వాలు కూడా కొంతవరకు గుర్తించినందుకు సంతోషించాలి. సారథులు అనేది అసలు లేదు, లిస్టులో ఒకసారి లేదు. గద్దరన్న పాట పాడరా? గద్దరన్నది కూడా నేనే రాసిన మొన్న. ఒకసారి పాడండి. జోహార్లు జోహార్లు జోహార్లయా మా పాటల గద్దరన్నకు జోహార్లయా, జోహార్లు జోహార్లు జోహార్లయా. విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. ఎర్ర జెండ పాటలతో ఎదిరించిన మొనగాడా, ఎదిరించిన మొనగాడా. నీ గుండె ఆగినా నీ పాట ఆగదయా, తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడినోడా. జోహార్లు జోహార్లు జోహార్లయా మా పాటల గద్దరన్నకు జోహార్లయా. ఆయన మరణ వార్త వినగానే మస్తు రాసిరండి అసలు పాట, తట్టుకోలేక ఆ పాటను కూడా చాలా రాయాల్సి బాగా వచ్చింది. రాశారు. మీరు సాయి చంద మీద కూడా రాశారు అన్నారు కదా పాట. అంటే సాయి చంద్ మరణం కూడా హృదయ విదారకం. ఆయన చాలా వేల పాటలు, సరే ఆయన కొన్ని అభ్యుదయ గీతాలు అయితేంది, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట వింటేనే కొన్ని లక్షల మంది కూడా అక్కడ ఆయన పాట కోసం ఎదురు చూసేది. సాయి చంద్ చివరిగా సాయి చంద్ కుటుంబం ఆ తట్టుకోలేకపోతుంది. సాయి చంద్ కుటుంబం ఆయన అదే రోజు నైట్ తెల్లవారి దానం అయ్యేటప్పుడే నేను ఈ పాటను రాయాల్సి వచ్చింది. ఆయన శివుడిని, శ్రీకాంతాచారి చనిపోతే శివుడిని కొచ్చినేసిండు. ఇవాళ సాయి చంద్ చనిపోతే ఆ దేవుణ్ణి నేను కొచ్చినేస్తాను. ఎందుకు తీసుకపోయినా మా పాటల సాయి చంద్రని. పరలోకమందున్న ఓ దేవదేవా మా సాయి చందును తిరిగి పంపించవా, జనుల రాతలు రాసేవో దేవదేవా భార్యభర్తల ప్రేమ నీకు తెలియదయా. తెలిసుంటే మా సాయి చందన్నను, తెలిసుంటే మా సాయి చందన్నను తిరిగి పంపించగలవా తెలంగాణకు. పరలోకమందున్న ఓ దేవదేవా మా సాయి చందును తిరిగి పంపించవా. దైవాన్ని నమ్మింది తన భార్య రజినమ్మ, గుళ్ళెన్నో తిరిగింది పూజలే చేసింది. తన భర్త సాయిని దీవిస్తవనుకుంది, పసుపు కుంకుమలను తీస్తవనుకోలేదు. నీ ఆజ్ఞ లేనిదే దేవా, నీ ఆజ్ఞ లేనిదే దేవా, ఏ గుండె ఆగదయ దేవా. ఎందుకని రజనమ్మ కా శిక్షను ఆ పిల్లలను ఒంటరిని చేశావయా. పరలోకమందున్న ఓ దేవదేవా మా సాయి చందును తిరిగి పంపించవా. నేను ఈ పాటను కూడా ఆయన పాటలు స్ఫూర్తితో నేను ఇంకా అంబేద్కర్ పాటలు కూడా చాలా, ఇప్పుడు అంబేద్కర్ పాటలు రాస్తున్నా, కొన్ని రికార్డింగ్ కూడా పోయే పని ఉన్నది. అంబేద్కర్ పాటను కూడా ఆయన ఎందుకురా అంబేద్కరుడు ఒంటరి వాడే అనే పాటను కూడా నేను
చాలా వేదికల మీద పాడాను. ఆయన స్ఫూర్తితోటే నేను ఈ పాటల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతున్నా. ఆ, గద్దరన్న అయితే వందే మాతరం శ్రీనివాస్ అన్న, పోతే జయరాజ్ అన్న, ఇలాంటి గొప్ప గొప్ప గాయకుల్ని మనం స్ఫూర్తికి తీసుకొని ముందుకు పోవాలనేదే నా కోరిక. నాన్న లేకపోతే అమ్మ గురించి చెప్పాము. అమ్మ లేకపోతే సృష్టి లేదు కదా, నాన్న లేకపోయినా సృష్టి లేదు అసలు. సృష్టికి ధర్మం వాళ్ళు. దేవుళ్ళ కంటే కూడా నేను తల్లిదండ్రులని ఇప్పుడు పూజించాలి. ఎవరైనా సరే, దేవుళ్ళు గుళ్ళో గోపురాల్లో ఉంటారు, మన ఖర్చులు పెట్టుకొని పోతాం. ఒక్క రూపాయి హుండీలో వేసి 99 రూపాయలు పేద